హలో గైస్, అందరూ అనుకున్నారు చాలా లేట్ అయిపోయింది వీడియో కోసం. ఐఎమ్ సారీ గైస్. ఈ రోజు అయితే మనం అసలు రాక్ స్టార్ గేమింగ్స్ అసలు ఏ గ్రాఫిక్స్ నుంచి ఏ గ్రాఫిక్స్ వరకు వెళ్ళిందో మొత్తం మీకు డీటెయిల్ గా చెప్తున్నాను. అదే గేమ్స్ గురించి. ఇన్సిస్ గైస్ ఈ రోజు మన రాక్ స్టార్ గేమ్స్ అంటేనే GTA సిరీస్ అనమాట. సో ఆ GTA సిరీస్ వచ్చేసి GTA 1 నుండి GTA 5 వరకు. సో చూద్దాం గైస్, అంతా ఏ సిరీస్ నుండి ఏ సిరీస్ బాగుంటుందో అది GTA సిరీస్. ముందుగా మన GTA 1 అయితే దింపేద్దాం గైస్ ఫస్ట్. సో వచ్చేసాం గైస్, మనమైతే GTA 1లోకి చూసారు కదా ఎలాగుందో. అంటే ఇది GTA 5 అంత క్లారిటీగా లేదు, పైగా థర్డ్ పర్సన్ వ్యూ కూడా లేదు. ఇది వచ్చేసి 1997లో రిలీజ్ అయింది గైస్. సో అప్పుడే గేమ్ రిలీజ్ చేస్తారు గైస్. అసలు నాకు అర్థం కావట్లేదు. గేమ్ అయితే బాగుంది గైస్, కాకపోతే కొంచెం మరీ థర్డ్ పర్సన్ వ్యూ కూడా లేకుండా 3D లేకుండా 2D గైస్. మొత్తం గేమ్ మొత్తం చూసారు కదా, ఇక్కడ ఏదో ఉన్నాయి. ఓ లారీ కూడా అడ్డొచ్చేసింది గైస్, చూసారా? అసలు నాకు అర్థం కాకపోయింది. గేమ్ బాగుంది గైస్, కానీ మరి 2D పర్సన్లో అయితే మనం ఫస్ట్ టైం కదా ఆడుతున్నాం. అదే సారీ 2D గేమ్స్ ఫస్ట్ టైం ఆడుతున్నాం గైస్. మనము బాగానే ఉంది, కాకపోతే డీటెయిలింగ్ కూడా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. మో గైస్, నిజంగా ఇప్పుడు అనుకున్నాను డీటెయిలింగ్ ఉంటే బాగుందని. ఇంకో డీటెయిల్ కూడా ఉంది గైస్ చాలా. ఇందులో కాప్స్ కూడా వస్తారంట గైస్, నేను చూడలేదు ఇప్పుడునా. నెక్స్ట్ ఇది గైస్ GTA 2 అయితే ఈడెడ్ గైస్, క్విట్ అయితే లేపేసేలా ఉన్నాడు మనల్ని. ఓకే, GTA 2 అయితే 1999లో అయితే రిలీజ్ చేశారు గైస్. ఎగ్జాక్ట్గా GTA 1 రిలీజ్ అయిన 2 years తర్వాత గేమ్ లోకి అయితే వచ్చేసాం గైస్. కాకపోతే ఇది GTA 1 మీద గ్రాఫిక్స్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు గైస్. చూసారు కదా, గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, నీట్ గా స్మూత్ అవుతున్నాయి. అంటే GTA 1లో కొంచెం ల్యాగ్ అయినా కూడా ఇందులో అసలు ల్యాగ్ అవ్వట్లేదు, స్మూత్ గా రన్ అవుతుంది సిస్టమ్ అన్నది. అంతగా చేశారు, చాలా నీట్ గా ఉంది గైస్ GTA 2 గ్రాఫిక్స్ అయితే. రాక్ స్టార్ గేమ్స్ అన్ని గేమ్స్ బాగానే డిజైన్ చేశారు గైస్. ఇగో ట్యుటోరియల్ అంట. సో ఇలాగైతే మనకి బోల్డ్ అని గేమ్స్ అయితే ఉన్నాయి రాక్ స్టార్ గేమ్స్ లోనే. ఇలా ఇంట్లో GTA 5 కూడా ఇప్పుడు నాకు నచ్చింది గైస్, బాగా పర్వాలేదు గైస్. GTA 2 కూడా బాగానే ఉంది, బట్ GTA 1 మీద కాదు అనలేను. GTA 2 బాగుంది GTA 1 కంటే. నెక్స్ట్ గేమ్ వచ్చేసి GTA 3 గైస్, ఎందుకంటే GTA 3 తర్వాత రిలీజ్ అయింది. ఇదే మన GTA 3 అనమాట. ఈ గేమ్ వచ్చేసి మనకి 2001లో అయితే రిలీజ్ అయింది. అప్పటికి ఎవరు పుట్టలేదు అనుకుంటా, అదే నేను పుట్టలేదు అప్పటికి. అప్పుడు రిలీజ్ అయింది గైస్ ఈ గేమ్ వచ్చేసి. సో అంత GTA 2 నుండి GTA 3కి బాగానే డెవలప్ చేశారు గైస్. చూసారు కదా ఎంత గ్రాఫిక్స్ బాగా ఉన్నాయో. ఇంకా 1080pలో పెట్టలేదు గైస్. 1080pలో వీడియో పెడితే ఖచ్చితంగా చాలా బాగుండేది గైస్, కానీ నేను అలా పెట్టలేదు. సో అందుకే ఇలాగుంది. సో చూసారు కదా గైస్, ఇది GTA 3 అనమాట. సో చాలా గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. గ్రాఫిక్స్ మాత్రం భలే ఉన్నాయి గైస్. GTA 3 అయితే GTA 2 నుండి GTA 3కి బాగా గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. నెక్స్ట్ గేమ్ వచ్చేసి GTA Vice City. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గేమే గైస్ GTA Vice City అయితే. సో ఇది అన్నమాట మన స్టోరీ అంతా అవుట్కొట్టేశారు. సో ఇప్పుడైతే మన గేమ్లోకి అయితే వచ్చాం. చూసారు కదా, గేమ్ చాలా బాగుంది. అంటే GTA 3 GTA Vice City పోటీ పెడితే 8 గెలుస్తుంది కూడా చెప్పలేము, ఎందుకంటే రెండు గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. మరి ఈ రెండింటి మీద ఇంకా గేమ్ ముందుకు వస్తుందో తెలీదు, కానీ ఈ రెండు గేమ్ మీద ఖచ్చితంగా GTA 5 అయితే వస్తుంది గైస్ ముందుకి. ఎందుకంటే GTA 5 మోస్ట్ హై గ్రాఫికల్ గేమ్ వరల్డ్లోనే. సో అంత గ్రాఫికల్ గేమ్లో టాప్ 5లోనే ఉంది గైస్ GTA 5. టాప్ 1లో ఏ గేమ్ ఉందో తెలియదు, కానీ టాప్ 5 GTA 5 ఉంది గైస్. సో అంతే గైస్, GTA Vice City అయితే చాలా బాగుంది గైస్. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి గైస్. ఇది మన మొబైల్లో కూడా అవైలబుల్గా ఉంది. GTA 3 కూడా అవైలబుల్గా ఉంది, బట్ GTA 1 GTA 2 ఈ రెండు అవైలబుల్గా లేవు గైస్. GTA 3 అయితే అవైలబుల్గా ఇచ్చాడు, ఈ రెండు గేమ్స్ ఇవ్వలేదు. అలాగే GTA 4 కూడా ఇవ్వలేదు, GTA 5 కూడా ఇవ్వలేదు. సో ఇది గైస్ మన GTA Vice City. నెక్స్ట్ గేమ్ వచ్చేసి GTA San Andreas గైస్. ఇదైతే GTA San Andreas అనమాట. ఇది కొంచెం గ్రాఫిక్స్ తక్కువగా ఉండడం వల్ల నేను కొంచెమే రికార్డ్ చేశాను. ఇది GTA San Andreas తక్కువగా ఉన్న గ్రాఫిక్స్. నెక్స్ట్ గేమ్ వచ్చేసి మన GTA 4 అనమాట. ఈ గేమ్ వచ్చేసి మనకి 2008లో అయితే రిలీజ్ చేసింది గైస్. ఓకే, మనమైతే గేమ్లోకి వస్తాం గైస్. ఇదే ఓకే, GTA 4 బాగుంది గైస్, కాకపోతే చాలా మందికి నచ్చలేదు అంటున్నారు. మరి ఎందుకో నాకు తెలియట్లేదు. GTA 4 అసలు ఎందుకు నచ్చలేదు కూడా అర్థం కాలేదు. గ్రాఫిక్స్ క్వాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే నాకు తెలిసి మిషన్స్ ఎక్కువ ఉండడం వల్ల నచ్చలేదు. ఇంకా దేనివల్ల నాకైతే అర్థం కావట్లేదు. సో ఆల్మోస్ట్ అయితే గ్రాఫిక్స్ అన్ని ఇంప్రూవ్ అయ్యాయి గైస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ వస్తుంది గైస్ స్టోరీలోకి. సో ఇదే గైస్ GTA 4 అయితే. నెక్స్ట్ గేమ్ GTA 5 గైస్, మేము చెప్పక్కర్లేదు. ఇంకా నేను GTA 5 గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు గైస్, మీకు తెలుసు. ఎందుకంటే చాలా మంది GTA 5 డౌన్లోడ్ చేసుకుంటారు. అలాగే మోస్ట్ పాపులర్ గేమ్ గైస్ GTA 5. ఇది వచ్చేసి మనకి 2013లో అయితే రిలీజ్ అయింది. అప్పటికి నేను పుట్టేశాను, అంటే పుట్టి 1 year అయింది అప్పటికే. సో ఇది మన GTA 5 గైస్. సో ఇది మన వీడియో. సో GTA 5 చూసారు కదా గైస్, చాలా క్లారిటీగా ఉంది. అంటే వాళ్ళు GTA 1 నుండి GTA 5 వరకు బాగానే అప్డేట్ చేశారు గైస్ గ్రాఫిక్స్ అయితే. వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ గైస్. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.